స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. బ్రహ్మదేవుడు అంగీకరించి సరేనన్నాడు. ఇక గంగాదేవి ఏమీ అడగలేదు. ఇద్దరు భూలోకంలో బ్రహ్మ ఇచ్చినటువంటి శాపాన్ని బట్టి నడుచుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యారు. అయితే ఈ గంగాదేవి భూలోక ప్రయాణానికి బయలుదేరి వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఆమెకి అష్టవసువులు కనిపిస్తారు. వారు చాలా ఉదాసీనంగా నీరసంగా ఏదో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్లు ఉన్నారు. గంగాదేవి వారికి నమస్కరించినా వారు ఆ నమస్కారాన్ని స్వీకరించేటువంటి స్థితిలో లేరన్నమాట. అదంతా చూసి మహానుభావులారా, ఏమైంది మీకు ఇవాళ? ఎప్పుడూ లేనిది మీలో ఏంటి ఇంత ఉదాసీనత? ఎందుకు మీరు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? ఏం జరిగింది? మీ వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? మీరు ఎలాంటి తప్పులు చెయ్యరే. ఏం జరిగింది? ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? నేను నమస్కరించినా కూడా మీరు దానికి ఏమీ బదులు చెప్పట్లేదు. ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏదైనా దేవ ప్రణాళిక రచిస్తున్నారా? ఇలా తనకు తోచిన విధంగా ప్రశ్నలు అడిగింది. ఇవన్నీ వింటూ ఉన్న అష్టవసువులు, కాదమ్మా, మాకు కూడా ఎంతటి వసువులమైనా అష్టవసువులమైనా మేము కూడా తెలుసో తెలియకో చిన్న తప్పులు చేస్తున్నాము, వాటికి ఫలితం అనుభవించవలసి వస్తుంది. అందుకని మీరు తప్పులు చేయటమా? అవునమ్మా. ఇంతకీ మీరేం తప్పు చేశారు? మీకెవరు శిక్ష విధించారు? అసలు ఏమైంది? మీ ఉదాసీనతకి కారణం ఏంటో చెప్పండి, నేను దానికి ఏమన్నా పరిష్కారం చెప్పగలుగుతానేమో అని ఆమె అంది. ఇంకా వారు చెప్పడం మొదలుపెట్టారు. వశిష్ఠ మహర్షి మమ్మల్ని శపించారు. ఏంటి, వశిష్ఠ మహర్షి శపించాడని ఆమె ఆశ్చర్యపోయింది. ఎంతో శాంత స్వభావుడే, అంతటి శాంత స్వభావుడు మిమ్మల్ని శపించడం ఏంటి అంటే తప్పు. అంతటి శాంత స్వభావుడికే కోపం వచ్చేంత తప్పు మీరేం చేశారు అని మరలా అడిగితే చెప్తున్నాడు. ఇదిగో మేము అష్టవసువులం కదా, మేమందరము ఒకరోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ మహర్షి ఆశ్రమంలో అంతా కలిగి తిరుగుతూ ఉంటే అక్కడ వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేటువంటి సురభి అనేటువంటి గోవు కనిపించింది. దాన్ని చూసినప్పటిక ధ్రువు యొక్క భార్య, ఆమెకి భూలోకంలో ఒక జుత్మతి అనేటువంటి స్నేహితురాలు ఉంది. ఆమె సురభి యొక్క పాలు అడిగిందంట. సురభి పాలు తాగితే నిత్య యవ్వనంగా ఉంటారు, అందుకని నా స్నేహితురాలి కోరిక కోసం ఈ సురభిని తీసుకువెళ్దాము అని అడిగింది. దివు కూడా భార్య అడిగినటువంటి కోరికని తీర్చాలి అనుకున్నాడు. అందుకోసమని ఈ మిగతా మమ్మల్ని అందరినీ సాయం అడిగాడు. సో వీళ్ళందరూ ఏం చేయదలుచుకున్నారంటే, వశిష్ఠ మహర్షి ఆ సమయంలో ఆశ్రమంలో లేరు. మహర్షి వచ్చేలేపు ఈ సురభి గోవుని దొంగిలించి తీసుకెళ్ళాలనుకున్నారు. అలా దొంగిలించి తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఆ ఆశ్రమం దాటి అక్కడిని ఆశ్రమంలో ఉన్నటువంటి గోవును ఎవరి కంటపడకుండా దొంగతనంగా తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఆశ్రమం బయటకు వెళ్ళేలోపు ఈయన వశిష్ఠ మహర్షి వచ్చేశారు. ఆయన చూసి, నా ప్రాణాధికమైనటువంటి ఈ సురభి గోవుని మీరు తీసుకువెళ్తారా? దీన్ని దొంగతనం చేసి తీసుకువెళ్తారా? ఇది అన్యాయమని మీకు తెలీదా? మీరు చేస్తుంది తప్పని మీకు తెలీదా? ఒకరి వస్తువుని, మనది కాని వస్తువుని దొంగిలించడం తప్పు కదా. ఒకవేళ మీకు ఈ గోవు పాలు కావాలన్నా ఏది కావాలన్నా నన్ను అడిగి నా అనుమతితో తీసుకోవచ్చు కదా. మీరు ఇంత వస్తువులు కదా, ఎంత పాండిత్యం కలవారు, మీరు చేయాల్సినటువంటి పనేనా ఇది అని మీరు చేసినటువంటి ఈ తప్పుకి మీకు భూలోకంలో మానవులుగా జన్మించండి అని శపించారు ఆయన. ఆ మాట అనగానే, స్వామి, మేము మానవ జన్మ ఎత్తలేము, మేము మానవ గర్భంలో ఉండి పుట్టి ఆ బాధలన్నీ పడలేము, మేము చేసింది చిన్న తప్పే కదా, దానికి మమ్మల్ని క్షమించండి అన్నారు. సరే, మహర్షి కూడా శాంతించి, అయితే మీరు పుట్టడం అయితే తప్పదు, కానీ మీరు పుట్టిన వెంటనే మిమ్మల్ని నీళ్ళల్లో వదిలేస్తారు, అప్పుడు మీకు జన్మ ఎత్తుతారు, ఏమీ అనుభవించకుండానే మీ ఆ జన్మ తీరిపోయి మీ పూర్వరూపానికి మీరు వచ్చేస్తారు. కానీ ఈ 8వ వసువు ఉన్నాడు కదా, ధ్రువు మాత్రం తన మొత్తం మానవ జీవితాన్ని అనుభవించాల్సిందే అని చెప్తారు. ఎందుకు మహర్షి అని అడిగితే, ఈ గోవుని దొంగలించాలనేటువంటి ఆలోచన వచ్చింది తనే కదా, తన ప్రణాళిక ప్రకారమే కదా ఇదంతా జరిగింది. మీరు సహాయం చేశారు కాబట్టి మీకు చిన్న తప్పుతో మీ సమస్యను పరిష్కరిస్తున్నాను, కానీ దిగు మాత్రం మానవ లోకములో జీవించాల్సిందే అని వశిష్ఠ మహర్షి చెప్తారు.
ఇక అందరూ అంగీకరిస్తారు. ఇది జరిగింది. వశిష్ఠ మహర్షి మమ్మల్ని ఇలా శపించారు అని చెప్పగానే దానికి ఎందుకు బాధపడుతున్నారంటే, మేము సాధారణ స్త్రీ లెక్క గర్భంలోకి వెళ్ళదలుచుకోవట్లేదు. మమ్మల్ని సాధారణ స్త్రీ ఎవరు మమ్మల్ని భరించలేరు. మా శక్తిని మమ్మల్ని భరించాలంటే చాలా పుణ్యాత్మురాలై ఉండాలి. అంతటి శక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఒక సాధారణ స్త్రీ గర్భంలోకి ప్రవేశించదలుచుకోవట్లేదు. మేము ఒక పని చేస్తావా, నీవు మానవ మాతృరాలుగా జన్మించి మమ్మల్ని నీ గర్భంలో ధరించి మాకు తొందరగా ఈ శాపం నుంచి విమోచన కలిగించే విధంగా మాకు సహాయం చేస్తావా అని అడుగుతారు. ఇంకా అప్పుడు గంగాదేవి అంటది, ఇప్పుడే నేను బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను. బ్రహ్మదేవుడు నాకు మానవలోకంలో జన్మించమని ఉండమని శాపం ఇచ్చారు. అయితే నేను ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటాను, అప్పుడు మీరు నా గర్భంలో పుట్టండి అనగానే, సరే పుడతాము, నువ్వు వివాహం చేసుకునే అతను ఎవరో కూడా మేమే చెప్తాము. శంతనుడు మాత్రమే మమ్మల్ని భరించగలుగుతాడు. అతను మమ్మల్ని నీకు ప్రసాదించగలుగుతాడు. నీవు గర్భంలో మమ్మల్ని మోయగలుగుతావు. మీరిద్దరు తప్పించి ఎవరు మాకు తల్లిదండ్రులుగా ఉండేటువంటి అర్హత ఉండదు అని వసువులు చెప్పి, తర్వాత ఇది కూడా చెప్తారు, మేము జన్మించగానే మమ్మల్ని నీ నీళ్ళల్లో వదిలేసి మా జన్మ అయిపోతుంది. వశిష్ఠ మహర్షి చెప్పినట్టు మేము మానవులుగా పుడతాము. మా అవతారము చాలించేసి మా వసువులుగా మా పాత రూపంలోకి మేము వెళ్ళిపోతాము. ఇలా ఒప్పందం కుదురుతుంది వాళ్ళందరి మధ్య. కానీ ఇప్పుడు గంగాదేవి అడుగుతుంది, నేను ఇంత కష్టపడి వివాహం చేసుకుని భర్తతో జీవించి ఇంత కష్టపడి మీకు జన్మనిస్తాను, కానీ మీరందరూ అలా వెళ్ళిపోతే నాకు తల్లినయ్యేటువంటి భాగ్యం ఉండదు కదా. ఇంతగా చేసినాక నాకు కూడా ఒక కొడుకు ఉండాలి, మాతృ ప్రేమని నేను పంచాలి, నాకు ఒక పుత్రుడు ఉండాలి అన్న కోరిక నాకు కూడా ఉంటుంది కదా, మరి నా కోరిక తీర్చరా అంటే వాళ్ళందరూ చెప్తారు, అశ్రవసువు ఉన్నాడు దివు, అతని మూలంగానే ఈ శాపమంతా వచ్చింది. ఎటు వశిష్ఠ మహర్షి అతనిని పరిపూర్ణ మానవ జీవితాన్ని అనుభవించమని చెప్పాడు. మా అందరి శక్తుల్లో నుంచి 8వ వంతు శక్తి మేము అతనికి ప్రసాదిస్తున్నాము. ఇతను నీకు కొడుకుగా ఉంటాడు, మహావీరుడవుతాడు, పరాక్రమవంతుడవుతాడు, చాలా పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు, నీకు కూడా ఒక మంచి పేరు తీసుకొస్తాడు, మంచి నీకు పుత్రుడిగా ఈ లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాడు అని వారందరూ చెప్పి, ఇతని నీవు నీ కొడుకుగా ఉంచుకో అని చెప్పి వాళ్ళందరూ అంగీకరించడంతో సరేనని గంగాదేవి చెప్పుద్ది. వాగ్దేవి నమోస్తుతే.